హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి కమ్మని రుచులు. ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ బజ్జీలన్నిటిలోకెల్లా కింగ్ మిర్చి బజ్జీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు శనగపిండి వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్, కారం, కొంచెం వాము తీసుకొని ఇలా చేతితో నలుపుకొని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, చిటికెడు వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, వంట సోడా చిటికెడు మాత్రమే వేసుకోవాలి, లేదు అంటే బజ్జీ అనేది ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది. చూడండి, ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా మనం వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇంకా పలుచగా అయితే బజ్జీ అనేది మనకి సరిగ్గా రాదు. ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మాత్రం పొడవుగా ఉన్న ఒక గ్లాస్ని తీసుకొని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండిని ఈ గ్లాస్లోకి నిండుగా వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వాటర్లో వాష్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టి ఉంచుకున్న మిర్చిని తీసుకొని ఒక్కొక్కటిగా ఈ గ్లాస్లో శనగపిండి అంతా బాగా కోట్ అయ్యేలాగా ముంచుకొని తీసి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా పిండిని గ్లాస్లోకి తీసుకొని ఇందులో ముంచి బజ్జీ వేసుకోవడం వల్ల శనగపిండి అనేది మిర్చికి బాగా కోట్ అయ్యి బజ్జీ చాలా బాగా వస్తుంది. ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా బజ్జీలను ఫ్రై చేసుకునేటప్పుడు 1 లేదా 2 బజ్జీలను మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి బజ్జీలు అనేవి ఒకదానికి ఒకటి అంటుకోకుండా చాలా నీట్గా బాగా వస్తాయి. చూసారా అండి, ఎంత బాగా వచ్చాయో బజ్జీలు. శనగపిండి కూడా బాగా కోట్ అయింది. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న బజ్జీలన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఈ బజ్జీలోకి స్టఫింగ్ కోసం గుప్పెడు పల్లీలను తీసుకొని ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే గుప్పెడు కార్న్ఫ్లేక్స్ని కూడా తీసుకొని ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఒక బౌల్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజ్ టొమాటో ముక్కలు, గుప్పెడు మురుమరాలు, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న గుప్పెడు కార్న్ఫ్లేక్స్, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, రుచికి సరిపడినంత సాల్ట్, కారం, అలాగే కొంచెం లెమన్ని కూడా పిండుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం నలుపుకుంటూ వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. బజ్జీలోకి స్టఫింగ్కి మనకి మిక్స్చర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న మిర్చి బజ్జీని తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ని తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక్కొక్క మిర్చిని తీసుకొని ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్నిటికీ స్టఫింగ్ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చివరిగా వీటిపైన వేయించి పెట్టుకున్న పల్లీలు చల్లుకొని అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్ని కూడా కొంచెం నలుపుతూ వేసుకొని చివరిగా కొంచెం లెమన్ని పైన అలా పిండుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిర్చి బజ్జీ రెడీ. ఇంకా నేను ఆలస్యం చేయకుండా టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. చూడండి, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో కదా. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మరి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై రెసిపీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.